లాస్ట్ వీడియోలో మనం ఓవర్‌ఫ్లో కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం 2 కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. మ్యాక్స్ హైట్, మిన్ హైట్, మ్యాక్స్ విడ్త్, మిన్ విడ్త్ అనే మ్యాక్స్ కాన్సెప్ట్, మిన్ విడ్త్ మిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏం చేస్తామంటే బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ. కంటెంట్ బాక్స్ అంటే ఏంటి? బోర్డర్ బాక్స్ అంటే ఏంటి? మొత్తం టాపిక్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ అసలు మనం మిన్ సైజ్, మ్యాక్స్ సైజ్ చూద్దాం. మిన్ సైజ్ ఏం చేస్తుంది? డిఫైన్స్ ద మినిమమ్ హైట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. డిఫైన్స్ ద మినిమమ్ హైట్ అంటే ఆ ఎలిమెంట్ మినిమమ్ హైట్ ఇంత ఉండాలి. మిన్ విడ్త్ ఏం చేస్తుంది? మినిమమ్ విడ్త్ అంటే ఆ ఎలిమెంట్‌కి మినిమమ్ విడ్త్ ఎంత ఉండాలి? మ్యాక్స్ సైజ్. డిఫైన్స్ ద మాక్సిమం హైట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ మ్యాక్స్ విడ్త్. మాక్సిమం విడ్త్ ఎంత ఉండాలి? మనం ఈ కాన్సెప్ట్స్‌ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనం ఇప్పుడు బోర్డర్ డాట్ కంటెంట్ బాక్స్ హెచ్టీఎంఎల్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. దీన్ని కంట్రోల్ సేవ్ చేసుకుందాం. నెక్స్ట్ బోర్డర్ బాక్స్ కేసెస్ ఆల్రెడీ రాసేసాం. ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్ వెళ్ళే కొద్దీ మనం ఫాస్ట్‌గా నేర్చుకోవాలంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటే ఇదంతా డాక్యుమెంటేషన్ మనం ప్రొవైడ్ చేసిన డేటా. ఇప్పుడు మనం మ్యాక్స్ హైట్, మిన్ హైట్ తీసుకుందాం. ఫస్ట్ మనకి అక్కడ హైట్ ఎంత జనరల్‌గా 120 పిక్సెల్స్ అని ఉంది. మనం మ్యాక్స్ హైట్‌ని 100 పిక్సెల్స్‌కి డిఫైన్ చేద్దాం. అంటే ఇక మాక్సిమం హైట్ అక్కడ హైట్ 120 డిక్లేర్ చేస్తే మాక్సిమం హైట్ మనకి 100 పిక్సెల్స్. కానీ మినిమమ్ విడ్త్‌ని ఒక 120 పిక్సెల్స్ అంటే మనకు 200 పిక్సెల్స్ పడుతుంది. అంటే మినిమమ్ విడ్త్ ఒక్కొక్క దానికి 200 పిక్సెల్స్ ఉండాలి. ఇప్పుడు అసలు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఇక్కడ చూస్తే ఒక్కొక్క దానికి విడ్త్ మనం ఫస్ట్ ఎంత ఇచ్చాం? ఫస్ట్ సరికి అవి లేకుండా చూద్దాం. ఇంకా క్లారిటీగా ఉంది. ఫస్ట్ ప్లెయిన్‌గా ఇలా ఉంది. అదే మనం అవి ఎనేబుల్ చేశాక ఇప్పుడు విడ్త్ 120 పిక్సెల్స్ ఉన్నది. మినిమమ్ విడ్త్ 200 పిక్సెల్స్ పెట్టినప్పుడు 200 పిక్సెల్స్ అయిపోయింది మినిమమ్ విడ్త్. అదే హైట్ ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉంది. 120 పిక్సెల్స్. అది 100 పిక్సెల్స్ తగ్గిపోయింది. ఇది మిన్ విడ్త్, మ్యాక్స్ విడ్త్ మనకి ఎలా వాడతాం? దానికి ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసుకుందాం. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఈ వీడియోలో నేర్చుకుంది బోర్డర్ బాక్స్, కంటెంట్ బాక్స్. అంటే బాక్స్ సైజింగ్ ఇవన్నీ యాట్రిబ్యూట్‌కి వాల్యూస్. బోర్డర్ బాక్స్ అనేది, కంటెంట్ బాక్స్ అనేది. మనం ఒకసారి నేర్చుకుందాం ఈ వీడియోలో. The box sizing property. Box sizing అనేది ఇక్కడ attribute. The box sizing CSS property sets how the total width and height of an element are calculated. Box sizing properties has following values. ఇప్పుడు మనం ఏమి డిఫైన్ చేయకుండా కంటెంట్ బాక్స్ అనేది డిఫాల్ట్ వాల్యూ. ఇందాక లాస్ట్ క్లాస్ విజిబుల్ ఎలా డిఫాల్ట్ వాల్యూ, ఇక్కడ కంటెంట్ బాక్స్ అనేది డిఫాల్ట్ వాల్యూ. నెక్స్ట్ బోర్డర్ బాక్స్ అనేది మన బోర్డర్ బాక్స్, కంటెంట్ బాక్స్‌కి డిఫరెన్స్ ఏంటో మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డర్ బాక్స్ ఏం చేస్తుందంటే దాంట్లోనే ఇప్పుడు మనం కంటెంట్ బాక్స్ అంటే ఇప్పుడు జనరల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకనే చూద్దాం. ఇక్కడ మినిమమ్ విత్ మాక్సిమం విత్ ఒకసారి తీసేద్దాం. ఇది డిఫాల్ట్ కంటెంట్ బాక్స్ ఏం చేసింది? ఇప్పుడు దీనికి ఒక ఎలిమెంట్ ఉంది. ఇక్కడ బోర్డర్. ఇక్కడ మనం ఏం చేసాం? ఎక్స్ట్రా బోర్డర్ యాడ్ చేసాం. ఏంటి బోర్డర్ 20 పిక్సెల్స్ ఇచ్చాం సాలిడ్ బ్లూ కలర్ లో కనబడాలి అనేది. కంటెంట్ బాక్స్ ఏం చేసింది? ఎక్స్ట్రా ప్లేస్ ఆఫ్ చేసింది. జనరల్ గా ఎలిమెంట్స్ చూడండి. ఇక్కడ ప్యాడింగ్ ఇచ్చినప్పుడు ఏమైంది? కంటెంట్ బాక్స్ కి ఎక్స్ట్రా స్పేస్ తీసుకుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ బోర్డర్ ఏం తీసుకుంది? 20 పిక్సెల్స్ సాలిడ్ తీసుకుంది. సాలిడ్ బ్లూ అనేది ఎక్స్ట్రా ప్లేస్ తీసుకుంది కంటెంట్ బాక్స్. అంటే డిఫాల్ట్ వాల్యూ కాబట్టి మనం ఎగ్జాంపుల్ చెప్తే ఎక్స్పీరియన్స్ ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం బోర్డ్ ఫస్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం డెఫినేషన్స్ ఒకటి చేద్దాం. కంటెంట్ బాక్స్ కి, బోర్డర్ బాక్స్ కి. ద విడ్త్, హైట్ ప్రాపర్టీస్ ఇంక్లూడ్ ద కంటెంట్ బట్ దే డి నాట్ ఇంక్లూడ్ ప్యాడింగ్, బోర్డర్, మార్జిన్. ఇంత ప్యాడింగ్, బోర్డర్, మార్జిన్ ఇంక్లూడ్ మనం చూసిన ఎగ్జాంపుల్. బోర్డర్ బాక్స్ ఏం చేస్తుంది? ఇట్ ఇంక్లూడ్స్ కంటెంట్, ప్యాడింగ్, బోర్డర్ బట్ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ మార్జిన్. ఇక్కడ మార్జిన్ అనేది ఇంక్లూడ్ అవుతుంది కానీ కంటెంట్, ప్యాడింగ్, బోర్డర్ ఇంక్లూడ్ అయిపోతాయి. ఇప్పుడు మనం బాక్స్ సైజింగ్ ఒకసారి పెట్టి చూద్దాం. అంటే ఫస్ట్ మనం ఆల్రెడీ మనకి జనరల్ డిఫాల్ట్ వాల్యూ కంటెంట్ బాక్స్ తెలిసిపోతుంది కాబట్టి బోర్డర్ బాక్స్ చూద్దాం. బాక్స్ సైజింగ్ తీసుకొని బోర్డర్ బాక్స్ పెడదాం. బోర్డర్ బాక్స్ పెట్టాక మనకి ఏమైందో అవుట్పుట్ చూద్దాం. చూస్తే మనకి అదే సేమ్ విడ్త్ ఉన్నాయి ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇక్కడ. అది కానీ ఆ విడ్త్‌లోనే బోర్డర్ 20 పిక్సెల్స్ తీసేసుకొని మనకి 3 అనే ఇమేజ్ ఫస్ట్ ఇక్కడ ఈ సైజ్‌లో ఉండాల్సింది మనకి ఇక్కడ సైజ్ తగ్గిపోయి బోర్డర్ అనేది 20 పిక్సెల్స్ ఆల్రెడీ ఆక్యుపై చేసింది బోర్డర్ బాక్స్. అదే మనం ఇప్పుడు కంటెంట్ బాక్స్‌కి చేంజ్ చేస్తే అది డిఫాల్ట్ వాల్యూ కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు కానీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
అదే కంటెంట్ బాక్స్ కన్వర్ట్ చేస్తే ఏం చేస్తుంది ఎక్స్ట్రా 20 పిక్సెల్స్ అవుట్ సైడ్ విత్ ఆఫ్ పేజెస్. అసలు ఈ టూ కాన్సెప్ట్స్ ద్వారా మనకి ఏమర్థమైంది, మనం జనరల్గా బోర్డర్ బాక్స్ డిక్లేర్ చేసి ఈ ఒక్కొక్కసారి మనం ఎలిమెంట్స్ తీసుకున్నాం బోర్డర్ ఇచ్చేస్తాం, కానీ ఇది ఎక్కువ హైట్ వచ్చే ఎక్కువ విత్ వచ్చేసింది ఎలిమెంట్, ఎక్కువ హైట్ వచ్చేసింది ఎలిమెంట్ డౌట్ వస్తుంది. అలాంటి టైంలో ఇప్పుడు బాక్స్ సైజింగ్ ప్రాపర్టీలో బోర్డర్ బాక్స్ వాడితే ఆల్ ఎలిమెంట్స్ విల్ బి ఆఫ్ ఈక్వల్ విత్ అండ్ హైట్. అది మనం బాక్స్ సైజింగ్లో కంటెంట్ బాక్స్ వాడితే మనకి ఏమర్థమవుతుంది, కంటెంట్ బాక్స్ ద్వారా ఒక ఎలిమెంట్ ఎక్స్ట్రా ప్లేస్ తీసుకుని ఆక్యుపై చేస్తుంది. ఒకవేళ మనకి ఏం ప్రాబ్లం లేదు ఎక్స్ట్రా ప్లేస్ ఆక్యుపై చేసుకుంటే కంటెంట్ బాక్స్ వాడచ్చు. అదే మనకి అన్ని బాక్సెస్ ఈక్వల్ లెంత్ ఉండాలంటే బోర్డర్ బాక్స్ వాడుకుని చేస్తాం. ఇవి రెండింటికి డిఫరెన్స్. ఈ క్లాస్లో మనకి ఏమేమి నేర్చుకున్నాం ఇప్పటివరకు, మనం మిన్ హైట్ అంటే ఏం నేర్చుకున్నాం, మ్యాక్స్ హైట్ అంటే ఏం నేర్చుకున్నాం, మిన్ విత్ అంటే నేర్చుకున్నాం, మ్యాక్స్ విత్ అంటే నేర్చుకున్నాం. బాక్స్ సైజింగ్ అనే యాట్రిబ్యూట్కి టూ వాల్యూస్ ఉంటాయి, బోర్డర్ బాక్స్ కంటెంట్ బాక్స్. ఈ టూ వాల్యూస్ మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఇక్కడ మన ఫైనల్గా ఈ క్లాస్లో బోర్డర్ బాక్స్, కంటెంట్ బాక్స్, మ్యాక్స్ సైజింగ్స్ నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.